కెమెరా పెట్టాలి ఆపమని ఫోర్స్ చేసి ఒకటి బండి ఆపుతావు బండి దురికాలా అని చెప్పేసి అన్నాడు కృష్ణన్న. అయితే వెరీ థ్యాంక్ఫుల్ టు రమేష్ అన్న అండ్ ఓమన్నయ్య. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు మై బ్రదర్. ఐ వాంట్ టు గివ్ అడ్వైస్ టు పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ రైడ్. మనోళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలంటే యాక్చువల్గా నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. సరిగ్గా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకైతే. మా అన్న అక్కడ కూర్చున్నాడు అండ్ కృష్ణన్న కౌశిక్ అన్న కోసం వెయిటింగ్. వాళ్ళు వెనకాల ఉన్నారు, సో వాళ్ళు రావడానికి కొంచెం ఒక 10 to 20 minutes టైం పడుతుంది. సో ఫైనల్లీ మనమైతే మైసూర్కి అయితే రీచ్ అయినాం కదా. అండ్ స్టేషన్లో కృష్ణన్న బండి అయితే ఇచ్చేసినాము. ట్రైన్లో పెట్టిళ్ళు బైక్ అయితే. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. జస్ట్ ఆల్మోస్ట్ 7 days. ఒకసారి మనోళ్ళను అడుగుదాం వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళకి ఎట్లా అనిపించింది 7 days. దాని తర్వాత నేను దారిలో చెప్తా నా గురించి. కృష్ణన్నతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. కృష్ణన్న నీకు ఎట్లా అనిపించింది 7 days? లాస్ట్ సాటర్డే రోజు మనం ఇదే ప్లేస్లో కలిసినాము. మళ్ళీ ఇదే ప్లేస్లో నుంచి వెళ్ళి వేరు దారులు. చాలా బాగుంది రైడ్ అయితే. ఐ మీన్ లైక్ 7 days ఇట్లా అయిపోయినాయి అంటే లైక్ 1 day లా అనిపిస్తుంది మాకు మాత్రం. 7 days అయినాయి. ద టూర్ వాజ్ ఆల్సో అమేజింగ్. సో ఇన్ని ప్లేసెస్లో లైక్ వీ గాట్ లైక్ ఐ మీన్ వెళ్ళిన చోట డిసప్పాయింట్ అయ్యాము. అన్ని ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో వెళ్ళిన చోట అక్కడ దొరకలేదు మాకు. అండ్ టెంపుల్ కూడా వెళ్తే దర్శనం దొరకలేదు. సో అది తప్ప ద రైడ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. బందీపూర్ ఫారెస్ట్లో రైడ్ కూడా చాలా బాగుంది. గుడ్. కౌశిక్ అన్న చాలా బాగా అనిపించింది నాకు. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది నాకు ఫస్ట్ టైం ఇట్లా ఇంత లాంగ్ జర్నీ చేయడము. అండ్ ద ఫారెస్ట్ ఆల్సో ఐఎమ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ద ఫారెస్ట్. సో ఐఎమ్ హ్యాపీ. యు ఆర్ హ్యాపీ. సో ఓం ప్రకాష్ గారు, అన్నయ్య చెప్పు నీకు ఎట్లా అనిపించింది 7 days? చాలా బాగుంది రైడ్. చూడడం కష్టంగా ఉంది వెనకాల. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. 3 states మనం కవర్ చేసినాము 1 weekలో. డిఫరెంట్ పీపుల్ని మీట్ అయినాం మనం. ఆల్సో యూ కెన్ సీ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్. థ్యాంక్స్ టు మిస్టర్ వంశీ ఫర్ రైడింగ్ ద బైక్. ఐ వాజ్ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్ ద వ్యూ అండ్ ఐ కుడ్ డ్రైవ్ ఇన్ ద valleys and viewpoints region. It was really good experience. ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నుంచి అలా అనుకుంటున్నాం రైడ్ కన్ఫర్మ్ అయినాక జస్ట్ ఒక 10 days ముందే కన్ఫర్మ్ చేసాము రైడ్ అంటే కన్ఫర్మ్గా వెళ్తున్నామని చెప్పేసి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణన్న మాత్రం మెసేజ్ చేసిండు, తమ్ముడు ఏ జాకెట్ తీసుకోవాలి రైడింగ్కి అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా మెసేజ్ చేసిన వెంటనే. అండ్ కృష్ణన్న వచ్చేసి 2007, 2008, 2001 ఆ టైం నుంచి వెళ్ళి రైడ్ చేస్తున్నాడు కృష్ణన్న. హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ రైడర్. మనకన్నా చాలా పెద్ద రైడర్ చెప్పాలంటే. పల్సర్ 150 కానీ ఆల్మోస్ట్ అన్న మాత్రం అన్న ఎక్కడో ఉంటాడు, నేను ఎక్కడో వెనకాల ఉంటా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ రైడర్ అన్న. బట్ డే 2లో మాత్రం అన్న కింద పడిండు మిస్బ్యాలెన్స్ అయ్యి బికాస్ ఆఫ్ కౌశిక్ అన్న వల్ల. సో ఆల్మోస్ట్ 7 days జర్నీ. ఇట్ వాజ్ ఆసమ్ యాక్చువల్గా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వీళ్ళని వదిలి. వీళ్ళేమో హైదరాబాద్కి వెళ్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళి ట్రైన్లో. అండ్ నేనేమో ముంబైకి వెళ్తున్నాడు. సో యాక్చువల్గా ఎస్పెషల్లీ చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఓం అన్న. అండ్ నిజంగా చెప్తున్నా MT-15 మీద పిలియన్ కూర్చోడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సీరియస్గా నాకు నవ్వొస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. కెమెరా పెట్టాల్సి నేను ఒక ½ hour కదా కూర్చుంది. నీకు ఎట్లా అనిపించింది? ఐ కాంట్ సెట్ ఇట్. ఐ సాట్ ఫర్ లైక్ నేను 30 minutes కూర్చున్నాను అంతే. నాకంటే నా వల్ల కాలేదు. ఆపమని ఫోర్స్ చేసి ఒకటి బండి ఆపుతావు బండి దురికాలా అని చెప్పేసి అన్నాడు కృష్ణన్న అయితే. అండ్ యాక్చువల్గా చాలా గ్రేట్ యాక్చువల్గా అందరూ కూర్చోడం. I'm proud of you, my brother. I want to give advice to people who are coming for ride. So for 1 bike, 1 person only. Yep. Don't come with a pillion. 1 person, 1 bike. And another thing is you must have Google Maps. And second thing is don't completely depend on Google Maps. When you are going on somewhere, you should ask someone whether you are going in right direction or not. Because don't rely on Google Maps. It is showing some different directions and which even bike also can't go. Those kind of routes it is showing.
And less luggage, more comfortable. Yeah, less luggage, more comfortable. Try to keep some sportswear kind of thing, which you can wear one thing for 2 days, 3 days kind of thing. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ టైం వచ్చేసి 12:20 అవుతుంది. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్లోనైతే సీరియస్గా 10 మినిట్స్లోనైతే ప్యాక్ అయిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను పూణేకి వెళ్ళాలి. బేసిక్గా యాక్చువల్గా ముంబైకి వెళ్ళాలి నేను ఇక్కడ నుంచి వెళ్ళి. బట్ పూణేలో మనకి వచ్చేసి 20th రోజు సండే రోజు రైడ్ ఉంది, యూనిటీ రైడ్ ఉంది. సో ఐ హ్యావ్ టు అటెండ్ దట్ యూనిటీ రైడ్ కంపల్సరీ. అండ్ సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 400 kilometers ఐ హ్యావ్ టు కవర్ టుడే. మిగతా డెస్టినేషన్ వచ్చేసి రేపు కవర్ చేస్తాను నేను. సో ఐ విల్ డిస్కస్ ఆన్ మై మోటో వ్లాగ్. Miss you so much, dude. And we are leaving Mysuru and this trip was ended. Bye Anna. Bye, జాగ్రత్త వెళ్ళండి. సరే అన్న. బాయ్ అన్న. బాయ్ అన్న. రైట్ అన్న. బాయ్ అన్న. పూణేకే మ్యాప్స్ పెట్టాను డైరెక్ట్. సో టైం వచ్చేసి 1:23 అవుతుంది. సో పూణేకి 859 kilometers ఉంది. సో 5:16కి రీచ్ అవుతామంట పూణేకి ఎర్లీ మార్నింగ్. బట్ నాకైతే ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు వెళ్తాను నేను. దాని తర్వాత ఆపేసి రెస్ట్ తీసుకుంటాను నేను ఎక్కడైనా. మన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలంటే యాక్చువల్గా నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. సరే చెప్తున్న కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకైతే. అండ్ ఐ మిస్ యూ బ్రదర్స్. సో చేద్దాం మళ్ళీ ఇలాగే ఒక రైడ్ ఎప్పుడైనా చేద్దాము. బట్ ఏం చేద్దాం, కొన్ని తప్పవు లైఫ్లో. యాక్చువల్గా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. अच्छा, इधर से काडूरू 100 kilometers. काडूर से शिवमोगा 75 है. अच्छा, शिवमोगा है ना. ओके. हाँ हाँ हाँ. शिवमोगा, बेलगावी, दावणगिरी ना. हाँ दावणगिरी पूरा सेम एक ही रूट है. एक ही रूट, स्ट्रेट रूट ना. अब स्ट्रेट जाओ. इधर 25 किलोमीटर जाने के बाद में 3 रूट मिलता है. ओके. स्ट्रेट में जाओ, आप स्ट्रेट जाओ. हाईवे. ठीक है. रास्ता अच्छा है ना. अच्छा अच्छा. థ్యాంక్ యూ. పల్లెటూరులో నుంచి పోతుంది రోడ్డు, ఎట్లా ఏందా అని చెప్పేసి అనుకున్నాడు నేను. మన ఒక పర్సన్ ఉన్నాడు, అడిగితే ఆల్మోస్ట్ ఇంకొక 200 kilometers ఇట్లనే పోవాలంట. 200 kilometers అయితే ఇట్లనే వెళ్ళాలంట. సో ఇదే రోడ్డు తప్పదు. ఇంకా నేను మిస్టేక్ చేసిన. యాక్చువల్గా తుమ్కూరు వెళ్ళి తుమ్కూరు నుంచి వెళ్ళి అట్లా వెళ్ళాల్సింది. సో అట్లా వెళ్తే టైం సేవ్ అవుతుండే నాకు. వర్షం అయితే స్టార్ట్ అయింది, లైట్గా వర్షం పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా 714 kilometers వెళ్ళాలి మనము. దావణగిరి ఎప్పుడు వస్తుందో ఏమో యార్. సో రెయిన్ లైనర్స్ వేసుకొని రెడీ అయిపోదాం. మైసూర్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 150 kilometers అయితే రైడ్ చేశాను ఇప్పటి వరకు నేను. సో ఇంకా మనం 200 kilometers అయితే రైడ్ చేయాలి. బట్ ఈ రోడ్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. బేసిక్గా నేను మైసూర్ నుంచి వెళ్ళి తుమ్కూరు నుంచి వెళ్ళి ఆ రూట్ లో వెళ్లాల్సింది. మైసూర్ నుంచి వెళ్ళి తుమ్కూరు వచ్చేసి 156 kilometers ఉంటుంది. తుమ్కూరు నుంచి వెళ్ళి రాణిబెన్నూరు వచ్చేసి 234 kilometers. సో టోటల్ వచ్చేసి 390 kilometers ఈ రూట్ కనుక మనం చూస్ చేసుకుంటే. బట్ మనం చూస్ చేసుకున్న రూట్ వచ్చేసి మైసూర్ నుంచి వెళ్ళి రాణిబెన్నూరు. సో డైరెక్ట్ ఇదేంటంటే
విలేజెస్ లో నుంచి వెళ్తుంది. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి 326 కిలోమీటర్స్. సో నేనైతే చాలా కిలోమీటర్స్ అయితే తక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే, సో మైసూర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ రాణిబెన్నూరు వయా విలేజెస్ లో నుంచి వెళ్ళాను. 326 కిలోమీటర్స్ ఉన్న రూట్ చూస్ చేసుకున్నాను. బట్ అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఈ రూట్ లోనైతే ఓన్లీ సింగిల్ వేనే ఉంటది. చాలా రోడ్స్ కూడా చాలా బాగాలేవు. సో ఓన్లీ మన స్పీడ్ అయితే ఓన్లీ 50 to 60 ఉంటది. సో అండ్ చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది నాకు ఈ రూట్ లో. సో నేను ఆల్రెడీ కొంచెం డిప్రెస్ లో ఉండే అండ్ మెంటలీ కూడా నేను ఫిట్ లేకుండే. సో బట్ నేనైతే అందరికి నేనైతే సో చాలా మందికి నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే, సో ఈ రూట్ లోనైతే రైడ్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనుక మైసూర్ నుంచి వెళ్ళి హుబ్లీ గానీ లేకపోతే అంటే పూణే గానీ కొల్లాపూర్ గానీ సో ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటే సో మీరు తుమ్కూర్కి వెళ్ళండి. సో మైసూర్ నుంచి వెళ్ళి మధుర్ నుంచి వెళ్ళి తుమ్కూర్ నుంచి వెళ్ళి దావణగిరి, సో ఈ రూట్ లో వెళ్ళండి. సో ఇదైతే టోటల్ హైవే మీకు ఒక 156 కిలోమీటర్స్ ఏమో మీకు సింగిల్ వే ఉంటది. బట్ అది కూడా చాలా బాగుంటది. అండ్ సో డోంట్ గో విత్ దిస్ మైసూర్ టు రాణిబెన్నూరు విలేజెస్ లో నుంచి వెళ్ళే షార్ట్ కట్ ఉందని చెప్పేసి అయితే ఈ రూట్ అయితే తీసుకోకండి. సో ఈ రూట్ అయితే నేను సజెస్ట్ చేయను ఎవరికి. అండ్ ఈ రూట్ లో రైడ్ చేస్తున్నప్పుడు అయితే నేను సో చాలా అంటే మెంటల్లీ ఆల్రెడీ అయితే ఫిట్ లేకుండే. బట్ ఈ రైడ్ లో సో ఈ రైడ్ లో నన్ను 450 కిలోమీటర్స్ రైడ్ చేయడానికి నన్ను చాలా ప్రోత్సహించింది అయితే ఓమన్నయ్య రమేష్ అన్న. సో రమేష్ అన్న అయితే ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే నాతోని ఫోన్ లోనే టచ్ లో ఉన్నాడు. సో చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు అన్న, చాలా మోటివేట్ చేసిండు నన్ను. సో ఈ 450 కిలోమీటర్స్ సో 450 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ చేయడానికి కూడా కారణం రమేష్ అన్ననే. అండ్ సో ఓమన్న అయితే మనకి సజెస్ట్ చేసిండు అన్నమాట. సో ఇక్కడ హోటల్ ఉంది, సో వెళ్ళి ఇక్కడ స్టే చేయని చెప్పి. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రమేష్ అన్న అండ్ ఓమన్నయ్య. సో మీరిద్దరు లేకుంటే మాత్రం ఈ రైడ్ అయితే నేను చేయలేను. అండ్ ఇంకా ముందు మైసూర్ నుంచి వెళ్ళి పూణే రైడ్ ఏదైతే ఉందో సో అదైతే టోటల్ ఆల్మోస్ట్ రమేష్ అన్న అయితే మొత్తం నాతోనే ఉన్నాడు. సో విల్ డిస్కస్ ఆన్ నెక్స్ట్ వీడియో. నేనైతే మైసూర్ నుంచి వెళ్ళి అయితే 1:22కి అయితే నేనైతే మైసూర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాను నేను. సో రాణిబెన్నూరులో వచ్చేసి 8:20 PM కి అయితే నేను స్టే తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ నాగవంశీ వ్లాగ్స్.